హాయ్ అండి. నేను అటుకులతో టిఫిన్ చేశాను. అది ఎలా చేశానో చూపిస్తా అండి. ఒక టేబుల్ స్పూను పల్లీలు తీసుకున్నాను. అలాగే ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు, ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను అండి. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే వదిలేసుకోవచ్చు ఇష్టం లేకపోతే. ఎప్పుడైనా సరే జీడిపప్పు అండి గుళ్ళు గుళ్ళు కింద ఉన్నవి కొంచెం అది బద్దలు తీసి వేయాలి. తొందరగా పురుగు వచ్చేస్తుందండి లోపల. కొద్దిగా అల్లం ముక్క వేసాను చిన్నగా కట్ చేసుకుని. 2 టమాటాలు వేసానండి చిన్నవి. పచ్చిమిర్చి కొంచెం వేసుకోవాలి ఎక్కువనే. ఒక చిన్న ఉల్లిపాయ, 6, 7 పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఎందుకంటే క్యారెట్ వేస్తున్నాం కాబట్టి క్యారెట్ కొద్దిగా తీయగా ఉంటుంది కదా, అందుకని పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకుంటే అండి బాగుంటుంది. తురిమి వేసుకోవాలండి క్యారెట్, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది. నా వీడియో చూసిన తర్వాత నాకు ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. లైక్ వేయటం మాత్రం మర్చిపోవద్దండి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఆ జీడిపప్పు ఎప్పుడైనా ఇలా చూసుకోవాలండి. లోపల తొందరగా పురుగు వస్తుంది కాబట్టి చెక్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. రెండు స్పూన్లు అయితే సరిపోద్దండి, ఎక్కువ ఆయిల్ వేసుకోక్కర్లేదు. ఎందుకంటే టమాటా వేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ అక్కర్లేదండి. ముందుగా ఆవాలు వేసేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఈ పప్పులన్నీ వేసేసుకోవాలండి. ఆవాలు మంచిగా వేగితేనే బాగుంటాయి, ముందుగా ఏగకపోతే అండి బాగోదు. అందుకే ఫస్ట్ ఆవాలు వేసేసుకోవాలి. అల్లం ముక్కలు వేసుకోవాలండి వేగిన తర్వాత. అలాగే జీడిపప్పు కూడా వేసాను. ఇది ఫ్రై చేసిన జీడిపప్పు అండి ఇది, అందుకని లాస్ట్లో వేసాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసేసుకోవాలండి. ఇవి కొద్దిగా కరివేపాకు, ఫస్ట్ రెడీగా మనం వాటర్ ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకోవాలండి ముందు. అలా కొత్తిమీర, ఇవి క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. అది కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి. అది క్యారెట్ తురుము వేగిన తర్వాత అండి టమాటా వేసుకోవాలి. ముందు టమాటా వేసేస్తే అండి క్యారెట్ తురుము వేగదు, అందుకని తర్వాత టమాటా వేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందేనండి. ఎవరైనా పిల్లలు కొత్తగా ఫ్యామిలీ పెట్టుకున్న పిల్లల వాళ్ళకి తెలుస్తుందని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఎప్పుడైనా మనం ఇడ్లీ, దోశ అస్తమానం తింటాం కాబట్టి వారంలో ఒకసారి ఇలా చేసుకుంటే బాగుంటుందండి. పిల్లలు ఉన్న వాళ్ళు ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చండి ఇలాగా. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చూసుకుని వేసుకోవాలండి, ఎక్కువ ఉప్పు పట్టదు. టమాటా వేసిన తర్వాత అండి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇప్పుడేమో అటుకులు మంచి వాటర్ మంచిదే తీసుకోవాలండి, మనం డ్రింకింగ్ వాటరే తీసుకోవాలి. దానిలో ఒక 4 గుప్పుళ్ళు, మన చేతితో 4 గుప్పుళ్ళు వేసుకుంటేనే ముగ్గురు సరిపోతుంది టిఫిన్. కొంచెం ఒకసారి అటుకుల్ని ఇలా కడగాలండి, దుమ్ము ఉంటుంది. ఈ టమాటా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఈ అటుకులు వేసేసుకోవాలండి అందులో. అటుకులు మరీ గట్టిగా పిండి అక్కర్లేదు, మనం మంచి వాటర్ తీసుకున్నాం కాబట్టి అండి అలా కొద్దిగా అలా పిండి వేసుకోవాలి.
ఎందుకంటే అది అటుకులు వేడెక్కాలి కదండి, అందుకని కొద్దిగా వాటర్ ఉండాలి. మరీ గట్టి పిండేస్తే ఫ్రై టైప్ అయిపోయి తినడానికి మనకి టిఫిన్ కింద బాగోదు. అందుకని కొంచెం వాటర్ ఇలా ఒకసారి ఇలా పిండి వేయాలండి. అటుకులు కూడా మనకు టమాటాలు వేసిన తర్వాతే వాటర్లో వేయాలండి. ఎక్కువ నానిపోతే మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా టమాటాలు వేసిన తర్వాత అటుకులు వేసుకుంటే మంచిగా బాగుంటుంది టిఫిన్. మంచిగా ఇది మనం వేసుకున్న పోపు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది వేడి వేడిగా తింటే బాగుంటుందండి. చల్లారిన తర్వాత అయినా బాగానే ఉంటుంది, కానీ వేడిగా ఇంకా బాగుంటుంది. పిల్లలకి టిఫిన్ బాక్సుల్లో కూడా పెట్టొచ్చండి, ఇష్టంగా తింటారు. మంచిగా కలిపండి. కొద్దిగా మనం ఒక స్పూన్ అంత నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు చూసుకునండి, ఉప్పు సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నా అండి. చాలా బాగుంటుందండి, హెల్తీ టిఫిన్ కూడాను. మనం ఇవన్నీ పప్పులు అన్నీ వేస్తున్నాం కదండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్పు చూసుకుని వేసుకోమన్నాను కానండి, నేను చూడలేదు. ఉప్పు సరిపోలేదండి నాకు, కొంచెం వేస్తున్నాను. కొద్దిగా ఇలా చల్లుకునండి, తిప్పేసుకోవాలి మంచిగా అంతా కలిసేటట్టు. వేడి వేడి మీద తింటే అండి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా మీరు కూడా చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ చేయటం మర్చిపోవద్దండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా. పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి. ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పెట్టచ్చు, బాగుంటుంది. చాలా ఇష్టంగా తింటారు ఎవరైనా. థ్యాంక్ యూ.